ముఖ్యాంశాలు. అన్నమయ్య జిల్లా మదనపల్లి నియోజకవర్గం మదనపల్లి పట్టణంలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మదనపల్లి పట్టణ అధ్యక్షులు సాహెబ్ బాషా ఆధ్వర్యంలో సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు అల్లా బక్షు హాజరైనారు. ఈ సమావేశంలో వారు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ పూర్వ వైభవం వస్తుందని, కాంగ్రెస్ పార్టీకి ఓటు శాతం 12% వరకు పెరిగిందని, తెలంగాణ, కర్ణాటక పక్క రాష్ట్రాల్లో కాంగ్రెస్ గెలిచిందని, అదే విధంగా మన రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ పార్టీ ఓటు శాతం పెరిగి కాంగ్రెస్ పార్టీ పెంచుకుంటున్నారని, దేశం బాగుపడుతుందంటే కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్కే బాషా గారిని మైనార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులుగా నియామకం జరిగింది. అదేవిధంగా కొంతమంది కాంగ్రెస్ పార్టీలో వారి సమక్షంలో చేరడం జరిగింది. ఈ కార్యక్రమంలో రూరల్ మండల అధ్యక్షుడు సురేందర్ రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి వెంకటరమణ, జిల్లా కార్యదర్శి చలపతి, నిమ్మనపల్లి మండల అధ్యక్షులు ముబారక్, కాంగ్రెస్ యువ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. करने के लिए तैयार हूँ, जानते पहचानते हैं। ये भी कह चुका हूँ कि कोडूर एरिया में भी जानते पहचानते लोग हैं, मैं वहाँ भी काम करने के लिए तैयार हूँ। राजमपेट में जानते पहचानते लोग हैं, मैं वहाँ भी काम करने के लिए तैयार हूँ। हाल ही में मुझे रायपुर को बुलाया गया है, वहाँ भी माइनॉरिटी 60% है। माहिर जमाल डॉक्टर साहब आप यहाँ पर आ जाइए, एक मीटिंग करेंगे। मैं वहाँ जाने के लिए तैयार हूँ, जहाँ जहाँ जाना है वहाँ जाऊँगा, इंशाअल्लाह आगे लेकर आऊँगा। एक आखिरी बात से मैं अपनी जगह लेता हूँ। फिर हम चले चलो के मिलाकर के हाथ में हाथ, फिर हम चले चलो के मिलाकर के हाथ में हाथ, कांग्रेस हमारे साथ है, हम कांग्रेस के साथ है साथ। ఈరోజు మదనపల్లి నుంచి రాష్ట్ర మైనార్టీ ఉపాధ్యక్షులుగా పదవిని అలంకరించి కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి తన వంతు కృషి చేస్తూ మదనపల్లి సుపరిచితులు డాక్టర్ ఎస్కే బాషా గారిని మన జిల్లా అధ్యక్షుల ద్వారా ప్రమాణ పత్రం తీసుకుని వేదికను అలంకరించవలసినదిగా కోరుకుంటున్నాను. చూడండి, కార్యక్రమాన్ని జరపాల్సింది. కానీ కాంగ్రెస్ పార్టీని అన్ని విధాలుగా ఎదిగే దాన్ని పట్టుకొని లాగేయాలి, ఎక్కడ ఎదగనేయకూడదు అని చెప్పే భాగంగా కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీలోనే కొంతమంది ప్రయత్నం చేస్తున్నారంటే ఇది దౌర్భాగ్యం. ఎవరైనా పని చేస్తున్నారు అంటే ఆ పనిని సహకరించి వారికి ఇంకా మీరు వెళ్ళండి అని చెప్పి ప్రోత్సాహం చేయాలే కానీ తన ఆధిపత్యం కోసం నేనే ఉండాలి కాంగ్రెస్ పార్టీలో మరెవరు ఉండకూడదని చెప్పి చెప్పడంలో ఏమాత్రం ఎంత న్యాయం ఉందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలుపుకోవాలి. అదేవిధంగా అదే అధ్యక్షులు వారు ఈరోజు మదనపల్లి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ ఇక లేదు, కాంగ్రెస్ పార్టీ దిక్కు లేదు, కాంగ్రెస్ పార్టీకి ఎవరు రారు ఇంకా అని చెప్తే నేనున్నానంటూ, నేను బాధ్యత తీసుకుంటానంటూ ముందుకొచ్చిన ఈ వ్యక్తి ఏకైక వ్యక్తి రెడ్డి సాహబన్న గారు. కొన్ని కారణాల వల్ల నేను ఆ రోజు పార్టీలో లేను. అప్పటి నాయకత్వంతో నాకు ఇబ్బందులు కలిగి కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేస్తే మనం అక్కడ ఉండలేమని చెప్పి రిజైన్ చేసి నేను 1 సంవత్సరం పాటు ఎక్కడగాడ మొదలకుండా కాంగ్రెస్ పార్టీని నమ్ముకొని ఉన్నా. ఆయన నా కోసం ఫోన్ చేయని రోజు లేదు, నువ్వు కాంగ్రెస్ పార్టీకి రావాలా, మనం కలిసి పనిచేయాలని. తప్పకుండా మాట ఇచ్చాను, కాంగ్రెస్ పార్టీ కోసమే పనిచేస్తాం, కాంగ్రెస్ పార్టీనే మనం బలోపేతం చేస్తామని చెప్పి మాట ఇచ్చి నేను ఎంత తగ్గి పని చేసినా కూడా ఈరోజు నెపంతో ఎన్ని నెపాలు పెట్టి కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయకూడదని చెప్పి రెడ్డి సాహబ్ అన్న గారికి ఇబ్బందులు పెట్టితే కాంగ్రెస్ పార్టీ ఆగుతుందా? కాంగ్రెస్ పార్టీ ఎవరో మోకాలు చేతులు చెప్తే మోకాలు నీళ్లు చేస్తే వాళ్ళ మోకాలు నీళ్లు తాగి కాంగ్రెస్ పార్టీ బతికి ప్రసక్తే లేదు. కాంగ్రెస్ పార్టీకి తన ఉనికిని ఏ విధంగా కాపాడుకోవాలో, తను ఎట్లా విజృంభించాలో
కాంగ్రెస్ పార్టీకి తెలుసు, కాంగ్రెస్ పార్టీ నాయకత్వానికి కూడా తెలుసు అని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. కాంగ్రెస్ పార్టీని మీరు ఎంత తొక్కాలని చూస్తే అంత పైకి దిగుతుందని చెప్పి కూడా ఈ సందర్భంగా చెప్తున్నాను నేను. మీరు అనుకోవచ్చు కాంగ్రెస్ పార్టీకి ఎవరు లేదు, ఏ స్థాయిలో ఏం చేసుకోలేరు అంటే, ఏ స్థానానికైనా వెళ్తాం, ఏమైనా చేస్తాం, కాంగ్రెస్ పార్టీ జెండాను నిలబెట్టడానికి ఎక్కడ వెనకాడడం అనేది కూడా మేము చెప్తున్నాం ఈరోజు సభాముఖంగా. అందుకు కాంగ్రెస్ పార్టీ పెద్దలు హైకమాండ్ నుంచి, కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుల వారి నుంచి, రాష్ట్ర క్యాడర్ కానీ జిల్లా క్యాడర్ కానీ సముచిత స్థానంలో ఈరోజు ఎంత నిర్మితమైన బాడీని తయారు చేసుకుంటానంటే అది కేవలం ఒక ప్రణాళిక సిద్ధం. రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ ఎటువైపు పోతుందో ఈ సైన్యాన్ని చూసుకొని పోతే తెలుస్తుందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. దయచేసి కాంగ్రెస్ పార్టీని ఎవరు తక్కువ అంచనా వేయొద్దు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తను అసలే తక్కువ చేయొద్దని కూడా చెప్తున్నాను నేను మాత్రం. పెద్దలు బాబు నాయుడు గారిని వేదిక నుంచి రావాల్సిందిగా కోరుతున్నాను. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ మీడియా మిత్రులకు అందరికీ నేను ఒక చిన్న ఏంటంటే అన్ని పార్టీలను సర్వేలో ఇంక్లూడ్ చేస్తారు. ఈ దేశానికి స్వతంత్రం తెచ్చి 138 సంవత్సరాలు పురుడు పోసుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీ గురించి ఒక్క సర్వేలు కూడా చెప్పకపోవడం చాలా నాకైతే బాధగా ఉంది. అది ఎందుకు మా పార్టీని సర్వేలో చేర్చలేదో, మాకు ఓట్లు లేవో అనేది మీరు పత్రికా మీడియా మిత్రులకు, సోషల్ మీడియా మిత్రులకు, ప్రింట్ మీడియా మిత్రులకు, ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు నేను మనవి చేసుకుంటున్నా. ఆర్డర్ కాదు, నా రిక్వెస్ట్. మా పార్టీకి ఇప్పుడు మా రాష్ట్ర అధ్యక్షుడు గారు కర్ణాటక నుండి ఒక ఏజెన్సీ సర్వే చేస్తుంది ఆంధ్ర రాష్ట్రంలో. దీంట్లో మన్నపల్లి కూడా ఉంది. ఇప్పుడు 2% ఉండేటువంటి 2019లో 2% ఉండేటువంటి ఓటు శాతము ఈరోజు 9% వచ్చింది. అది తెలంగాణ ఎలక్షన్ జరగక ముందు. తెలంగాణ ఎలక్షన్ జరిగిన తర్వాత మా రాష్ట్ర అధ్యక్షులు గారు సర్వే చేయిస్తున్నారు. త్వరలోనే ఆ సర్వే కూడా మేము చెప్తాం. మేము మాదిరిగా వైనాట్ 175 అనేటువంటి మాట వద్దు. మేము ఇప్పుడు ప్రశ్నిస్తున్నాం వైనాట్ 175. మీ ముగ్గురు ఇంకొకటి శతాబ్దిలో ఇక్కడ నా సంపూర్ణంగా ఈరోజు మదనపల్లిలో పట్టణాధ్యక్షుడిగా ప్రోటోకాల్కు అధ్యక్షుడు ఆయన కాబట్టి పట్టణాధ్యక్షుడిగా అతను నియమించాం. మండలాధ్యక్షులుగా సురేందర్ రెడ్డి, ముబారక్, ఆయన ఖాదర్ భాష వాళ్ళను రూరల్ మండల అధ్యక్షులు నియమించాం. నా బాడీలో ఉపాధ్యక్షురాలుగా, సెక్రటరీగా, జాయింట్ సెక్రటరీగా జలపతి వాళ్ళని నియమించుకున్నాం. ఇంకనూ కొన్ని పదవులు అడ్డి భాష గారు కోరితే ఇచ్చేదాన్ని సిద్ధంగా ఉండా. అలాగే అత్యున్నతమైనటువంటి రాష్ట్ర స్థాయిలో ఒక మైనార్టీ డిపార్ట్మెంట్ కు 13% ఓటు శాతం కలిగినటువంటి ఈ రాష్ట్రంలో మైనార్టీ ఓట్లను పరిగణలో తీసుకొని డాక్టర్ గారు, పూజ్యులు, పెద్దలు, మాకు గురువు లాంటి వారిని ఈ రాష్ట్ర స్థాయి ఉపాధ్యక్షులుగా నియమించేందుకు మేము మరి ఒక్కసారి సంతోషిస్తూ అతనికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈరోజు సంపూర్ణంగా బాడీస్ నింపుకున్నాం. ఇంకా కొన్ని నింపాల్సి ఉంది, నింపుకుంటాం. మహిళల పట్ల ఈ రాష్ట్ర ప్రభుత్వం నిన్ననే మాకు జూమ్ మీటింగ్ లో ఒక ఆదేశం ఇచ్చింది. సిపిఐ సిపిఎంతో కలిసి పనిచేయండి, ప్రతి ప్రజా సంఘాలతో మీరు కలవండి, అంగన్వాడీ టీచర్లకు, అంగన్వాడీ కార్యకర్తలకు ఎక్కడ ధర్నాలు ఉన్నా కానీ మీరు ప్రతి నియోజకవర్గం నుండి లీడర్లుగా మీరు ఆదేశాలు ఇచ్చి వాళ్ళకి సంఘీభావం తెలపండి అని చెప్పి మా పార్టీ ఆదేశించింది. ఇక నుంచి ఎక్కడ మండలాలలో అంగన్వాడీ కార్యకర్తలని, అంగన్వాడీ టీచర్లు గారిని ధర్మా చేస్తుంటే అక్కడ పోయి మా రెడ్డి భాష గారు సంపూర్ణంగా వాళ్ళకి మద్దతు తెలపాలని సూచిస్తూ, అలాగే ఈరోజు నిన్న ఒక ధర్నా జరిగింది, ర్యాలీ రాయచోట్లో.
నా సహచరులంతా వచ్చారు. అక్కడ ధర్నా కార్యక్రమంలో పార్లమెంటుకే భద్రత లేనడు ఈ దేశానికి ఏం భద్రత కల్పిస్తాడండి? మణిపూర్లో మహిళల పట్ల దారుణంగా వస్త్ర వివస్త్ర చేసి ఆ రోజు ఎప్పుడో కురుక్షేత్రంలో ద్రౌపదికి పెరిగినట్టు పెడతాంటే కూడా పలకరించేవాడు ఖండించలేనండి అసమర్థ పాలకపక్షం ప్రతిపక్షం ఈ రాష్ట్రానికి ఉందండి. అలాగే ఇంక చెప్పుకుంటూ పోతే ఏదో నవరత్నాలు అనుకుంటా ఆయన ఏదో డబ్బా కొట్టుకుంటున్నాడు. ఏ రత్నం ఎంత మటుకు లబ్ధి పొందినారో ఈ రోడ్లు చెప్తాయి, తరలికి పోయే పరిశ్రమలు చెప్తాయి, అమ్ముకుంటే పోర్టులు చెప్తాయి, అమ్ముకుంటే రైల్వే మార్గాలు చెప్తాయి. ఇవన్నీ నిదర్శనం సాక్ష్యాలు మీకు. మేము ప్రతి ఒక్కరూ సోషల్ మీడియాలో సెల్ ప్రతి ఒక్కరికి ఉంది, వాళ్ళకందరికీ తెలుసు ఎవరిని ఆదరించాలా, రేపు 24లో ఎవరిని ఆదరించకూడదు అనేది